అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న EU ఒప్పందం వల్ల జరగబోయే పరిణామాలు ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు ఆడిటర్ గారు సూర్యనారాయణ గారు మనతో లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఐరోపా సమాఖ్య దాంతో ఇవాళ ఇండియాలో ఒక వాణిజ్య ఒప్పందం జరగబోతుందట. అంటే 27 దేశాలకు సంబంధించిన సమాఖ్య అది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగితే మన దేశానికి వాళ్ళు ఇచ్చే బహుమతి ఏంటంటే, వాళ్ళు ఇక్కడ మనకి కన్జ్యూమర్స్కి ఈ ఇంపోర్టెడ్ యూరప్లో తయారయ్యే కార్లు, తర్వాత అక్కడి నుంచి సప్లై చేసే మద్యానికి ఇక్కడ ట్యాక్సులు తగ్గిస్తారట. దీనివల్ల ఇక్కడ కన్జ్యూమర్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, మన దేశ ఆర్థిక పరిస్థితి మీద ఎలాంటి ప్రభావం చూస్తుంది, మన మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు యాక్చువల్గా వాస్తవంగా మనం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ విధించేటటువంటి ఈ ప్రతీకార సుంకాలతోటి యూరోపియన్ దేశాలు కానీ మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ అప్రమత్తమయ్యాయి. సో అప్రమత్తమైన దానిలో భాగంగానే వాళ్ళు కూడా తీసుకునే స్టెప్స్లో భాగంగా యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ఆ 27 దేశాల సమాఖ్య భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి ముందుకొచ్చింది. అలాగే భారతదేశం కూడా తన వంతు ముందుకెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది ఈ యొక్క మార్కెట్ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రపంచ జనాభా ఆల్మోస్ట్ 830 కోట్ల జనాభా ఉంటే ఈ యూరోపియన్ దేశాలు భారతదేశం కలిపి దాదాపుగా 200 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారాగా, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారాగా ఒక విధమైనటువంటి అంచనా ఏంటి అని అంటే, ఇది ఈ ఒప్పందం మూలంగా జరిగేటువంటి అంటే ఇది కవరేజ్ 25% ప్రపంచ జీడిపిలో 25% జీడిపి ఇక్కడ ఉంది అన్నది అంచనా. అది కాకుండా ఇంకొక అంచనా ఏంటి అని అంటే, ప్రపంచ గ్లోబల్ ట్రేడ్ అయితే ఉందో ఆ గ్లోబల్ ట్రేడ్లో మళ్ళీ ఒక 3వ వంతు ఇక్కడ ఉంటుంది అన్నది అంచనా. దీని ప్రాతిపదికగా ఈ దేశాలని ముందుకొచ్చి భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకొచ్చాయి. అలాగే మనం ముందుకెళ్ళాము. సో ఇక్కడ సరే ఒప్పందం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది అంటే ఇంకా పూర్తి సమాచారం రాలేదు. మీరు చెప్పినట్లు ఏంటంటే, కార్ల మీద ఈ మద్యం మీద సుంకాలు తగ్గించి యూరోపియన్ యూనియన్ నుంచి మనకు వచ్చేటటువంటి దిగుమతుల మీద సుంకాలు తగ్గుతాయని ఒక వార్త వచ్చింది. ఆ వార్తను మనం విశ్లేషించినట్టయితే, అంతకుముందు ఈ కార్ల మీద అంటే ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ కానీ, వోల్వో కానీ, మీకు ఆడి కార్లు కానీ, లేకపోతే ఫోక్స్ వ్యాగన్ కానీ, ఇట్లా ఏవైతే ఇంపోర్టెడ్ ప్రీమియం బ్రాండ్స్ కార్ BMW కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో కొంతమంది వినియోగదారులు అవి ఉపయోగిస్తున్నారు, ఇంపోర్ట్ చేస్తున్నారు. అంటే 1% ఉంటుందంట మార్కెట్లో. ఇప్పటి వరకు మన దగ్గర 1% ఉంది. అది 110% ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. ఇప్పుడు 40% తగ్గిస్తారని వార్తలు వచ్చాయి. సో ఇంతకుముందు మార్కెట్ మీరు అన్నట్టు ఏంటంటే, ఇది 44 లక్షల కార్లు దేశీయంగా మార్కెట్ అవుతున్నాయి, సేల్స్ అవుతున్నాయి అన్నది ఒక వార్త ఉంది. దాంట్లో 2% దాకా యూరోపియన్ నుంచి ఇంపోర్టెడ్ కార్స్ మన దేశంలోకి వస్తున్నాయని ఉంది. అంటే దాదాపుగా 1.75 లక్షల కార్లు భారతదేశంలో దిగుమతి అమ్ముడవుతున్నాయి అన్నది ఒక అంచనా. సో ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు ఈ ఇంపోర్టెడ్ టారిఫ్ ఏదైతే తగ్గిస్తున్నారో దాన్ని 2 లక్షల కార్లకి వాల్యూమ్ని వాళ్ళు దాని వరకు మాత్రమే ఇది తగ్గించే రేట్లు ఉంటారు. ఆ తర్వాత కొద్దిగా పెంచుతారు. అంటే స్లాబ్ సిస్టమ్ ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టున్నారు. సో దానివల్ల ఏంటంటే, ఈ 40% అన్నది ఆ 2 లక్షల కార్ల వరకే పరిమితమైంది. అంటే దాదాపుగా ఇంకో 25,000 కార్లు అమ్ముతారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఇంపోర్టెడ్ కారు ఇది ఉందో దాని పట్ల జనరల్గా ఏంటంటే కొంచెం వినియోగదారులకు కూడా వ్యామోహం ఉంటుంది. అంటే కన్యూమర్ బిహేవియరల్ సైకాలజీ కూడా ఇక్కడ ప్రాముఖ్యం వహిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఈ రేటుకి దేశీయంగా ఉత్పత్తి చేసే కార్కి నాకు ఈ రేటుకి వచ్చేస్తుంది కదా, నేను ఇంపోర్టెడ్ కార్కి వెళ్దాము అన్నటువంటి ఆలోచనకు వచ్చి ఆ కార్ల వినియోగం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 4% బదులుగా అది డబుల్ అవ్వచ్చు, లేకపోతే అది మనం చూస్తే తర్వాత కానీ మనకు తెలియదు.
బట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ పెరగడానికి అవకాశం ఉండడం వలన అంత మేరకు అదే రేంజ్లో ఉన్నటువంటి దేశీయ ఉత్పత్తుల మీద మార్కెట్ ప్రభావం ఉంటే ఉండవచ్చు. సో అది మళ్ళీ వాళ్ళకు ఉపాధికి కానీ దేనికి కానీ ఆ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా గ్లోబల్ ట్రేడ్ ఒప్పందాల్లో మనం మేజర్ చూడాల్సింది ఏంటంటే, ఒక ఒప్పందం వలన ఏదర్ బ్యాలెన్సింగ్ ట్రేడ్ అవ్వాలి, లేదు మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉంటుందా అన్నది ఇంపార్టెంట్. ఇందులో మనకి కాకుండా అంటే ఇప్పుడు విదేశీ వస్తువులు భారతదేశ మార్కెట్లో చౌక అవుతాయి. ఓకే, అలా కాకుండా మనం కూడా యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతులు చేస్తున్నాం. ఆ ఎగుమతులు ఏంటి? ఇంజనీరింగ్, మెకానికల్ వస్తువులు, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, నెక్స్ట్ గార్మెంట్స్, టెక్స్టైల్స్, నెక్స్ట్ పెట్రోలియం, రిఫైన్డ్ ఫ్యూయల్స్, ఇవన్నీ కూడా ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఈ రంగాల్లో భారతదేశం కూడా ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్కి మనం ఎగుమతులు చేస్తాం. సో అక్కడ వాళ్ళేం రిలీఫ్ ఇస్తున్నారు అనేది ఎక్కడ వార్తలు రాలేదు. అదే మన 0% చేయమని ఇక్కడ మన జౌళి ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ వీటికి అక్కడ 0% చేయమని అడుగుతున్నారు మన వాళ్ళు. ఇవాళ ఒప్పందం జరుగుతున్నారు మంగళవారం జరగాలి. అదేంటంటే ఆ బయలాటరల్ ట్రేడ్ లో మన దేశానికి వచ్చేటటువంటి లాభం ఎంత, మన దేశానికి వచ్చేటువంటి నష్టం, ఇది బేరీ చేసుకోవాలి. సో వాటి యొక్క ఉత్పత్తి, వాటి యొక్క ట్యాక్స్లు వాళ్ళు తగ్గించి ఈ మన భారతదేశ ఎగుమతిదారులు ఏదైతే వస్తువులు అక్కడికి పంపిస్తున్నారో వాటిలో ఆ మార్కెట్లో కనుక అవి చవకైతే ఉన్నదానికన్నా, తద్వారాగా మన యొక్క ఉత్పత్తులకి ఎగుమతులు ప్రోత్సాహం బాగా లభించినట్లయితే అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో అది ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి వెళ్ళొచ్చు. అప్పుడు భారతదేశానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొంత దెబ్బతిని ఉపాధి అవకాశాలు దెబ్బతింటే అక్కడ మళ్ళీ ఎగుమతుల ద్వారా అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మళ్ళీ అది బ్యాలెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని రికూప్ చేసుకుంటారు. సో అందుకని మెయిన్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ సుంకాల తర్వాత అన్నది వెరీ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఒక $100 బిలియన్ వరకు ఇక్కడ పెట్టుబడులు పెడతారు అనేది కూడా ఏదో వచ్చింది. దానివల్ల కూడా మరి అది ఆ కండిషన్ ఉంటే మనకు బెనిఫిట్ అవుతుందా? బెనిఫిట్ అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఉపయోగపడితే బెనిఫిట్ అవుతుంది. అట్లా కాకుండా ఓన్లీ వాళ్ళు కేవలం తీసుకొచ్చి అంటే కంప్లీట్ నాక్డౌన్ పద్ధతిలోనే మళ్ళీ ఇంతకు ముందులాగానే తీసుకుని వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్లీ అసెంబ్లీకి మాత్రమే ఉపయోగించుకొని వాళ్ళ పార్టీలు అది చేస్తే అప్పుడు పెద్దగా మరీ ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉండవు. బట్ అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కనుక ఇక్కడ వాళ్ళు పెట్టుకునేటట్టయితే కనుక మనకు ఖచ్చితంగా అది మన దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కస్టమర్ యాంగిల్లో మీరు చెప్పింది ఓకే, అంటే కొంచెం రేట్లు తగ్గుతాయి. ఇక్కడ 110% ఉన్న ట్యాక్స్ 40%కి అట్లా వస్తే నిజంగానే చాలా రేట్లు పడిపోతాయి. ఇక్కడ దాని ఇంపాక్ట్ మరి మన దేశంలో తయారయ్యే మన స్వదేశీ కార్ల మీద పడదా? స్వదేశీ కార్ల మీద పడేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఆ సెగ్మెంట్లో అంటే వాళ్ళు వచ్చేటటువంటి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి కార్లు ఏ సెగ్మెంట్లో ఉంటాయో ఆ సెగ్మెంట్లో ఇండియన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ మీద ఆ ప్రభావం పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక కారు కొందాం అనుకున్నాను, ఒక కారు అయితే కొంటాను కానీ 2 కార్లు కొన్నా కదా. అవును. అట్లా కన్స్యూమర్ ప్రిఫరెన్స్ మారేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఒక కార్ని 30 లక్షలకో ఎంతకో కొందాం అనుకోండి, అది ఇంపోర్టెడ్ కార్ అయితే 40-45 అవుతుందని నేను వెనక్కి వెళ్ళి ఉండొచ్చు అప్పుడు. అదే ఇప్పుడు ఇంపోర్టెడ్ కారే 30 లక్షలకో ఎందుకో వస్తుంది అనుకోండి, సరే దీని బదులు అది కొనుక్కున్నాం అంటే ఇది ఆ ఫెసిలిటీస్లోనూ లేకపోతే ఆ లగ్జరీలోనూ ఉన్న చేంజ్ వలన కాకపోవచ్చు, ఒక వస్తువు మీద ఉండేటువంటి వ్యామోహం కూడా దానివల్ల కారణం కావచ్చు. అవును. మామూలుగా మార్కెట్లో ట్రెండ్ తెలిసిన వాళ్ళు మామూలు సర్వీస్లో కానీ ఈ స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ మెయింటెనెన్స్లో కానీ ఇప్పుడు ఇంపోర్టెడ్ కార్లు అంటే తర్వాత వచ్చే ఇబ్బందులు మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాసు వాటి జోలి పోరు, ఎందుకంటే అంత ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు అవి కూడా వాళ్ళు తగ్గిస్తే వీళ్ళు కూడా అటు టర్న్ అయ్యారంటే కొంచెం మరి మన దేశం మన 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 పరిశ్రమలు, మరి టాటా గ్రూప్ అంటే అందరూ ఇప్పుడు చేతులెత్తి నమస్కరించే పరిస్థితి కదా, అందరికి గౌరవం ఉంది కదా. దేశీయంగా ఉత్పత్తి చేసే కంపెనీలు చాలా ఉన్నాయి ఇప్పుడు. అవును, ఆ కంపెనీ మార్కెట్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. దానివల్ల మనం అది
కొంచెం ఆగితేగా తప్ప తెలియదు మనకి. అవునవును. ఇప్పుడు మనకు ఆదాయం దేశానికి వచ్చే ఆదాయం ఏమన్నా తగ్గిపోద్దా? ఇప్పుడు ట్యాక్సులు మరి ఇంత తగ్గిస్తే ఆటోమేటిక్‌గా మనకి ట్యాక్సులు రూపంలో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు 110% వాళ్ళు ఏదైతే చేస్తున్నారో 40% చేశారు కాబట్టి ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. కానీ అంత మేరకు వాణిజ్య పరిమాణం పెరిగినప్పుడు దాన్ని ఆ ట్యాక్స్ ఏదైతే పోతుందో అది రికూప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవునండి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటంటే బట్ ఇండియన్స్ ఎక్కువ మంది ఆ కార్లు కొనడం వలన మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏదైతే ఉందో అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఫేవరబుల్గా ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ఇప్పుడు మన వస్తువులు మనం కొన్నప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్తున్నట్టే కదా విదేశీ వస్తువులు. అవును. సో ఫారిన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్ళినప్పుడు అది ఇట్ మే లీడ్ టు ది అడ్వర్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. డెఫినెట్‌గా వాళ్ళకి బెనిఫిట్ కాకుండా వాళ్ళు ఎందుకు పెడతారు ఇక్కడ? ఆ లోటుని ఇప్పుడు ఏ విధంగా అప్పుడు వాళ్ళైతే ఏదైతే తగ్గిస్తున్నారో జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద వాటి మీద ఆ టారిఫ్లు భారతదేశానికి అంతే అనుకూలంగా ఉంటే మళ్ళీ సమానం అవుతుంది. అవును. అట్లా కాకుండా ఎవరికో ఒకళ్ళకి మొగ్గు వస్తే కనుక అది ఆ కంట్రీలకైనా అన్ఫేవరబుల్గా ఉండొచ్చు, మన కంట్రీకైనా అన్ఫేవరబుల్గా ఉండొచ్చు. అవునవును. అంటే ఇప్పుడు అట్లా వాళ్ళ లాభాల కోసమే వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తారు కానీ మన కోసం చేయరు కదా. అదే 200 కోట్ల జనాభా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అవును. 200 కోట్ల సింహభాగం మందే 140 కోట్ల జనాభా. అవును. అవునవును. 140 కోట్ల జనాభా అందులో ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు హై నెట్వర్క్ ఎగువ మధ్య తరగతి ఇండియన్స్ సంఖ్య పెరుగుతా ఉంది. దట్ ఈజ్ అలాగే హెచ్ఎన్ఐ సంఖ్య కూడా పెరుగుతా ఉంది, హై నెట్వర్క్ ఇండివిజువల్స్. సో ఇప్పుడు ఆ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళు ఈ ఒప్పందానికి వాళ్ళు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి లాభం కనిపిస్తుంది కాబట్టి. సరే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన వ్యాపారస్తులకి భారతదేశం నుంచి ఎగుమతిదారులకి వాళ్ళు తగ్గించేటటువంటి సుంకాల వలన అంతే విధమైనటువంటి లాభం ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. అవునండి. అంతే విధమైన లాభం అంతకన్నా ఎక్కువ ఉంటే అది భారతదేశానికి ఫేవరబుల్ గానే మనం పరిగణించవచ్చు. ఇప్పుడు కార్లతో పాటు వాళ్ళు ఈ వైన్స్ ధరలు కూడా అంటే ట్యాక్స్ తగ్గిస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు వైన్స్ కూడా రేపు విచ్చలవిడిగా చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అది ఏదైతే అంటే ఇంకా కార్లు అయినప్పటికీ మీరు ఏంటంటే ఒక రేంజ్ వాళ్ళే వైన్ విస్కీలో చాలా మంది దానికి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవును. అవును. వాడేవాళ్ళు వాడచ్చు. అవును. సో అది వాడడం వలన ఖచ్చితంగా వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్యన చూసాం కదా మనం జనవరి 1కి దీపావళి పండుగకి అప్పుడు మద్యం అమ్మకాలు చూసాం కదా మనం. అవును. సో చాలా పెద్ద ఎత్తున మజ్జిగ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే ఏంటి అది మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్ క్లాస్ నుంచి అయినట్టు అందరూ దానికి అందరూ అన్ని బ్రాకెట్లోని వినియోగదారులు ఉన్నారు కాబట్టి అవును. ఇది కార్ల కన్నా కూడా అది ఇంకా కొంచెం డేంజర్ అని నా అభిప్రాయం. అదే కల్చరల్ చేంజ్ ఇంకొంచెం పెరిగిపోతుందేమో. కల్చరల్ చేంజ్ ఒకటే కాదు, కల్చరల్ చేంజ్ కన్నా కూడా ప్రమాదం మనకి వాణిజ్య లోటు పెరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. అవును. అవునవును. ఇప్పుడు మన దేశం రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఈ లిక్కర్ బిజినెస్ మీదనే ఆధారపడ్డట్టు కనిపిస్తున్నాయి కదా, వాటి మీద కూడా ఇంపాక్ట్ పడుద్దిగా. దేశంలో అంటే దేశం అని నేను చెప్పలేను కానీ రాష్ట్రాలు అయితే అంటే ఇప్పుడు ఏంటంటే గత 10 సంవత్సరాలు మనం చూస్తుంటే కనుక రాష్ట్రాల ఆదాయాలు తగ్గినాయి. అవునండి. ఇప్పుడు రాష్ట్రాలు బడ్జెట్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వనరులు రెండు. అది ఎక్సైజ్ మీద ఆదాయం ఒకటి, సో అంటే మనిషి తాగాలి లేదంటే మనిషి ఉపయోగించే బండి అయినా తాగాలి అని చెప్తూ ఉంటాను నేను. అంటే వాహనాల వినియోగం, పెట్రోలియం ఉత్పత్తుల మీద వ్యాట్, ఈ రెండే ఏ రాష్ట్రానికైనా ప్రధానమైనటువంటి ఆదాయం ఉంటుంది. అవునండి. సో అదే మనిషి తాగితేనేమో ఎక్సైజ్ రూపంలో వాళ్ళకి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మనిషి ఉపయోగించే బండి పెట్రోల్ డీజిల్లో తాగితే వాళ్ళకి మళ్ళీ ఇది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే రెండోది కొంచెం దాని పెరుగుదల తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినాయి. ఎలక్ట్రిక్ వాహనాల వలన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలకు ఇంకా గండిపడిందని చెప్పొచ్చు యాక్చువల్ మనం చెప్పాలంటే. ఎందుకంటే పెట్రోలియం మీద ఎక్కువ సుంకాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి సుంకాలు.
సో అది దాంట్లో పెట్రోలియం ఉత్పత్తుల మార్కెట్కి మార్కెట్కి రాష్ట్రాల ప్రభుత్వాలు వచ్చే ఆదాయం దానికి దానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాల వలన గండిపడుతుంది. సో ఆ పెరుగుదల. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు న్యాచురల్గా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇంకా ఎక్సైజ్ ఆదాయం మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. సో వాళ్ళేమో ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలను అనౌన్స్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ఆదాయం తగ్గుతూ ఉంది. వాళ్ళ ఆదాయం కేవలం పరిమితమైనటువంటి ఆదాయం, ఎందుకంటే మేజర్ ఆదాయం వాళ్ళకి వచ్చేటటువంటి ఈ 2 రంగాల నుంచి వస్తుంది. సో మిగతాది భూముల రిజిస్ట్రేషను, లేకపోతే వ్యాట్లో వీళ్ళకి వచ్చేటటువంటి వాటా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా, ఇన్కమ్ ట్యాక్స్ పన్నుల్లో వాటా, ఇవి తప్ప మామూలుగా వీళ్ళకి మామూలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటటువంటి సాధారణంగా వచ్చేటువంటి ఆదాయాల్లో గండిపడుతుంది. మోటార్ వెహికల్స్ మీద వచ్చే ట్యాక్స్ ఇవి తప్ప, జీవితకాల పన్ను వస్తుంది కాబట్టి అవి తప్ప మిగతా పెద్ద ఎత్తున రాబడి వచ్చేటటువంటి వనరులు ఏమి రాష్ట్ర ప్రభుత్వాలకు లేవు. అదే ఈవీ వెహికల్స్ మీద ఇచ్చే రాయితీలు 5 ఏళ్ల వరకు కంటిన్యూ చేస్తామని చెప్పలేము అని కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం అంటే ఇంపోర్టెడ్, ఇప్పుడు ఏదైతే దిగుమతి చేసుకునేటువంటి వాహనాలు ఉన్నాయో అవి డీజిల్ పెట్రోల్కి మాత్రమే పరిమితం అవుతాయి. అది ఎలక్ట్రికల్ వాహనాలకి ఇవ్వము, 5 ఏళ్ల తర్వాత దాన్ని ఆలోచన చేస్తామన్నట్టుగా చెప్పారు. ఓకే, వార్తలు వచ్చినాయి. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒప్పందం అయ్యాక మరొకసారి మీతో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.